భగవద్గీతను 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 21 శ్లోక. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ఇప్పుడు వరకు కూడా అసురి స్వభావాలు గల వాళ్ళకి పరంపరగా మళ్ళీ అసురి జన్మలే రావటం, మళ్ళీ ఇంకా ఘోరమైన నరకాలు పాలవటం, మళ్ళీ మళ్ళీ దిగజారిపోయేలాగా దుర్గతులే కలుగుతూ ఉంటాయి. పరమగతి వాళ్ళకి ఎప్పుడూ లభించదు అని చెప్పాడు. అయితే అసలు ఈ అసురి స్వభావాలు పెరగటానికి దుర్గతులకి ప్రధానమైనవి ఏంటి? ఆ దోషాలు. ఏ దోషాల్ని తొలగించుకుంటే మళ్ళీ వాటి నుంచి నువ్వు బయటపడగలవు అన్నది మళ్ళీ ఇక్కడ. అంటే సమస్య ఏంటో చెప్తున్నారు. సమస్యకి మూలం ఏంటో చెప్పి ఆ మూలాన్ని తొలగించుకోవాలంటే కూడా మూలం సరిగ్గా తెలిస్తే సరిపోతుందా అంటే దాని కారణంగా ఏవే లక్షణాలు పెరుగుతున్నా అవి మెల్లమెల్లగా వదులుతూ ఉంటే అవి మొత్తానికి నేను విడిచిపెట్టడానికి అది నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ త్రివిధం అంటే 3 రకాలుగా ఉన్నాయి ఆ దోషాలు. ఈ 3 రకాలుగా ఉన్నాయి ఎందుకు కలిపి చెప్తున్నారు? ఇది మొదటిది, ఇది రెండోది, ఇది మూడోది అని చెప్పచ్చు కదా. కానీ త్రివిధం అని ఎందుకు చెప్తున్నారు అంటే ఒకటికి ఇంకొకటి ముడిపడి ఉన్నది. ఒకటి వచ్చిందంటే ఆ వేరే 2 కూడా వచ్చి కూర్చుంటాయి. ఒకదానికి నువ్వు అలవాటు పడుతున్నావు అంటే ఇంకా వేరే రెండింటికి నువ్వు ఆహ్వానం ఏమి ఇవ్వక్కర్లే, అవి కూడా వచ్చి కూర్చుంటాయి. అందుకే ఈ కనపడటానికి 3 రకాలుగా కనిపిస్తున్నాయి, కానీ ఆ 3 మళ్ళీ మూలం అన్నది ఏంటి అంటే ఈ అసురీ స్వభావాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే త్రివిధం నరకస్య ఇదం అంటే ఈ 3 రకాలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేనికి తీసుకెళ్తున్నాయి? నరకగతి అంటే మరణానంతరం మనకి లభించేది స్వర్గము నరకము కాదు. జీవించి ఉండగానే నరకప్రాయంగా అయిపోతుంది మన జీవితము. సుఖాలన్నవి శాశ్వతంగా దూరం అయిపోతూ ఉంటాయి. ఈ 3 రకాలమైన దోషాలు ఎప్పుడైతే మనలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ నరకస్యేదం ద్వారం అంటే ఈ 3 ద్వారాలు. ఒక ద్వారం నుంచి లోపలికి ఒకసారి నువ్వు వెళ్ళావు అంటే వేరే 2 కూడా నేనేమో తెరవక్కర్లేదు, అవి కూడా వచ్చి కూర్చుంటాయి అని అర్థము. ఏ ద్వారంలో నువ్వు వెళ్ళినప్పటికీ కూడా ఒక ద్వారం అంటూ నువ్వు వెళ్ళావు అంటే ఆ 2 ముడిపడే ఉన్నాయి. ఎలా అయితే మెయిన్ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. తలుపు తీసుకుని లోపలికి వస్తే తర్వాత నేను బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు, బాత్రూంలోకి వెళ్ళొచ్చు, కిచెన్లోకి వెళ్ళొచ్చు, ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. ఈ మెయిన్ డోర్ లోపలికి రాకుండా ఉంటే ఈ వేరే వాటిల్లోకి నేను వెళ్ళటానికి కూడా వీలు లేదు. అంటే ఈ 3లా కనిపిస్తూ ఉన్నవి ఈ త్రివిధం 3 రకాలైనవి అయినప్పటికీ కూడా ఇవన్నీ ద్వారాలు. పైగా ఈ ద్వారాల వల్ల నీకేమవుతుంది? నాశనమాత్మనః. నాశనం అంటే నశించిపోతావు, అధోగతే కలుగుతూ ఉంటుంది. పైగా ఇక్కడ ఆత్మన అంటే ఆత్మకి నాశనం లేదు. ఈ ఆత్మ అయితే నీలో చైతన్యంగా ఉండి నువ్వు కొన్ని చేసుకోవటానికి ఆ జన్మలో అది నీకు వృద్ధికి సిద్ధికి మూలం అవుతుంది. ఈ ఆత్మ మళ్ళీ ఎలా ఉంది? సర్వంతర్యామి, అన్నిటిలోనూ ఉండి మళ్ళీ సర్వవ్యాపిక కూడా ఉన్నది. అది ఉందని నీకు గుర్తించుకోవటానికి చేత కాదు. ఎందుకంటే అటువంటి ఆలోచనలు లేవు, అటువంటి తలంపులు లేవు, అటువంటి సాన్నిధ్యం కలిగేలాగా అటువంటి సత్పురుషుల యొక్క సాన్నిధ్యం కూడా నీకు ఎక్కదు. అందుకుని అది ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు తెలుసుకోని కారణంగా మళ్ళీ పతనం వైపుకే వెళ్ళిపోతున్నావు అని. అయితే ఈ 3 విధాలుగా ఉన్నవి ఏవి ద్వారాలు అన్నవి? ఆ 3 ఏంటి దోషాలు అంటే కామః, క్రోధస్తథా లోభః. ముందుగా కామః చెప్పారు. కామః, క్రోధస్తథా లోభః. కామం అంటే కోరిక వచ్చిందంటే కోపం వస్తుంది. ఈ కోరిక ఏ రకమైన కోరికైనా అవ్వచ్చు. అయితే ఆ కోరిక మళ్ళీ నేను అనుకున్నట్టుగా తీరకపోతే అంటే ఈ కోరిక వచ్చింది కదా, ఈ కోరిక తీరాక ఇంకో కోరిక వస్తుందంటే లేదు. ఒక్కసారి కోరికలకి నువ్వు అలవాటు పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కోరిక తీరకుండానే ఇంకా 2, 3 వచ్చి కూర్చుంటూ ఉంటాయి. ఈ 2, 3 ఆటల్లో కూడా మళ్ళీ ఎలా అయిపోతుందంటే నేను నాది అన్నది ఎక్కువగా తీవ్రంగా ఉంటూ ఉంటుంది. నా కోరిక, నాకు ఇది కావాలి, పైగా నాకు ఇప్పుడే కావాలి. ఇది మళ్ళీ నీకు క్రోధానికి దారి తీస్తుంది. అంటే కోరిక వచ్చిందంటే అది మళ్ళీ నీకు క్రోధానికి మూలం అవుతుంది. ఈ క్రోధంలో మళ్ళీ విచక్షణారహితంగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఇది మళ్ళీ లోభానికి దారి తీస్తుంది. ఇప్పుడు నాకున్నది పిసినారితనం వేరు, లోభత్వం వేరు. ఇది లోభత్వం అన్నది మళ్ళీ ఎందుకు దురాచారంగా చెప్పబడి ఉంది అంటే
నాకున్నది ఇంక ఎవరికి ఉండకుండా నాకు ఇది దక్కాలి కాబట్టి, ఇది నా దగ్గరే ఉండాలి కాబట్టి, దురాశకి పోయి వేరే వాళ్ళకి మళ్ళీ హాని తలపెట్టైనా సరే, మోసం చేసి ఇంకొకటి ఏదన్నా చేసైనా సరే, అవన్నీ మళ్ళీ నా దగ్గరే ఉంచుకునేలాగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. ఒకటికొకటి ముడిపడి ఉన్నది. ఒకటి ఇంకో దానిలోకి తీసుకెళ్ళిపోతుంది. దానికి నువ్వు వశమయ్యావు అంటే సరిపోతుంది. ఇంక 2 క్రమేణా మనలోకి కూడా వచ్చి కూర్చుంటాయి. అందుకే తస్మాత్ ఏతత్త్రయం. అందుకుని ఈ 3 వాటికి కూడా దూరంగా ఉండాలి. త్రయం ఆ 3 ఒకటొచ్చిందంటే వేరేవి కూడా వచ్చి కూర్చుంటాయి. అందుకని వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎంత సాత్విక గుణం ఉన్నప్పటికీ కూడా సకామ నుంచి నిష్కామకి వెళితేనే గుణాతీత స్థితి ఉన్న పరమాత్మని నువ్వు అంతలాగా గుణాతీతంగా ఉండి భక్తి అనన్యంగా ఉండి ఆచరిస్తూనే అలా పట్టుకోగలిగితేనే కర్మ బంధనాల నుంచి నీకు ముక్తి లభిస్తుంది. లేకపోతే మళ్ళీ బంధనాలు పెంచుకుంటూనే ఉంటాము. అందుకే చివరన త్యాజేత్ అంటే విడిచిపెట్టాలి. కామ, క్రోధ, లోభ వీటిని విడిచిపెడితేనే అసురి స్వభావాలు తీవ్రత తగ్గుతుంది. ఆ తీవ్రత తగ్గింది అంటే కాస్త విచక్షణ వస్తుంది. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. కామక్రోధ లోభాలు అని ఆ 3 కూడా నరక ద్వారాలు. అవి నాశనానికి కారణములవుతాయి. పైగా ఆ మనిషికి అధోగతి పాలే చేస్తాయి. అందుకే ఆ 3ంటిని విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టకపోతే అధోగతి ఎందుకు చెప్పారు అంటే, నీ మీద నీకే ఎలా అయితే నా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నా ఆధీనంలో ఉంటే ఒక రకంగా ఉంటావు. విచక్షణ రహితంగా చంచలత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అంటే, చాలా విపరీతంగా అన్నీ చేస్తూ ఉంటాము. ఈ విపరీత స్వభావం అన్నది నాకు కూడా హాని చేసుకుంటాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ విచక్షణ పోయిన కారణంగా అందరికీ హానే తలపెడుతూ ఉంటాను. ఆసురీ స్వభావాలకి మూల కారణం ఏంటి అంటే కోరిక. ఈ కోరిక అన్నది ఏదన్నా అవ్వచ్చు. ఎలా అయితే ఒక స్త్రీ లేకపోతే సంతానము, భోగాలు ఆ సముదాయం మొత్తం కూడా కోరికలోకే వస్తుంది. అయితే ఈ కోరికకి నా కోరిక తీర్చుకోవాలంటే నేను చాలా కష్టపడతాను. ఎన్నాళ్ళు కష్టపడినా సరే ఫలితం చేతికి దక్కేటప్పటికి ఏమవుతుంది అంటే మళ్ళీ అదేదో బూడిదలో పోసిన పన్నీర్లాగా పోయినప్పుడు నిరాశ, నిస్పృహలు వస్తాయి. పైగా కొన్ని వికారాలు మనకి సహజంగానే ఉన్నాయి. దానికి కారణంగా ఈ అసురి స్వభావం ఏం చేస్తుంది? దొంగతనము. అంటే అధర్మాన్ని కూడా నేను చేసేసి నాది కోరిక నెరవేర్చుకోవాలి. ఇంకొకళ్ళకి బాధించైనా నా కోరిక నేను నెరవేర్చుకోవాలి. పైగా ఈ కోరిక అన్నది తృప్తి ఇచ్చేదా అంటే ఆ తృప్తి అన్నది రాదు. అందుకని అలజడిప్రాయంగానే ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ శక్తి అంతా కూడా దేనికి వినియోగిస్తారంటే ఎవరికైనా దుఃఖం కలిగినా పర్వాలేదు కానీ నా సుఖానికి ఎక్కడా లోటు లేకుండా ఉండాలి. ఎవరికి ఏ కష్టం కలిగినా పర్వాలేదు కానీ నా సుఖమే ప్రధానం అన్నట్టుగానే ఉంటారు. అందుకే ఈ పాపాల ప్రేరణ అన్నది ఎక్కువగా అయిపోతుంది ఈ కోరిక కారణంగా. కోరికకి వశి అయిపోతూ ఉంటారు. ఇదే మనకి సెకండ్ చాప్టర్లో సాంఖ్యయోగంలో కూడా చెప్పాను. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే కోపం వలన వ్యామోహాలు ఎక్కువైపోతాయి. దాని ప్రభావాన్ని ఏమవుతుందంటే ఆలోచన అన్నది మనం విషయాల పట్ల ఉంటుంది తప్పితే ఇంకా దేని పట్ల ఉండదు. అందుకని జ్ఞానం అన్నది క్రమేణా నశించిపోతుంది. బుద్ధి నశించిపోయిన తర్వాత స్థిరంగా ఉండడు. అందుకే అది పతనానికి దారి తీస్తుంది అని. మళ్ళీ కర్మయోగంలో కూడా ఏం చెప్పాడు? అసలు కారణం ఏమిటి అంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసను మహాపాప్మా విద్ధీనమిహ వైరినం. అంటే రజోగుణం ఉత్పత్తి కారణంగా ఈ కోరిక ఏదైతే ఉంటుందో అది క్రోధ రూపంలోకి మారిపోతుంది. అది క్రోధ రూపంలోకి మారిపోయిన తర్వాత భోగాల్ని అనుభవించాలని ఆ ఇచ్చ అన్నది చల్లారదు. ఆరని మంటలాగా చెలరేగుతూనే ఉంటుంది. అందుకే అంతులేని పాపకర్మలు ఆచరిస్తూనే ఉంటారు. అదే పరమశత్రువు.
అంటే కోరిక అన్నది పరమశత్రువు. అది నీకు మళ్ళీ క్రోధానికి తీసుకెళ్తుంది. అది మళ్ళీ పతనానికి దారి తీస్తుంది. పాపాలు ఆచరించేలా ఇంకా విపరీతంగా ఉంటూ ఉంటుంది. ఉద్వేగం ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఎలా అయితే మనకి సాధారణంగా వినికిడిలో ఉంటుంది ఏమని, తన కోపమే తన శత్రువు అని. ఎందుకంటే మనస్సు కూడా మన శత్రువే. అన్నీ ఉన్నప్పటికీ కూడా దేన్ని పట్టుకుంటున్నావు, ఎటువంటి ఆలోచనలు నీలో పెంచుకుంటూ ఉన్నావు, అది నీకు పతనానికి మూలము. అంతేగాని చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ఏదన్నా చేయొచ్చు, సందర్భం ఏదన్నా రావచ్చు, నువ్వు ఏ ప్రదేశంలో అన్నా ఉండొచ్చు, కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఏది ఆచరించాలన్న తలంపులు పెంచుకుంటున్నావు. క్రోధానికి, ఆవేశానికి, హింసకి పాలుపడుతూ ప్రతిదానికి హింసా ధోరణిలోనే వివిధమైన పాపాలు ఆచరించుకుంటూ పోతూ ఉంటే ఎక్కడ క్రోధం వస్తుంది, కోరిక ఉంది. దానికి మళ్ళీ లోభత్వం అంటే ధన లాలస అంటారు. ఇది తీవ్రంగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది అవసరము, ఇంతకి చాలు అన్నట్టుగా పరిమితిలో ఉన్నవాడు ఆనందంగానే ఉంటాడు. పరిమితి తెలుసుకోకుండా ఎంతైనా ఇంకా నాకు తీరట్లేదు అని అలానే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తలములకలగా చెయ్యరానివన్నీ చేసుకుంటూ అనవసరమన్నీ కూడా మనము నెత్తినేసుకుంటూ ఉంటాము. అందుకే మళ్ళీ అడ్డదిడ్డమైన మార్గాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాము. వ్యసనాలకి లోబడిపోతూ ఉంటారు. సమకూర్చుకోవాలి నిరంతరం, ఇది నాకు ఎంత కావాలి తెలీదు. ఇలాగా అందులోనే నిమగ్నుడైపోయి ఉన్న కారణంగా ఆ లోభత్వం అన్నది మళ్ళీ దేనికి, అబద్ధాలకి, మోసం చెయ్యటము, దొంగతనము, నమ్మించి విశ్వాసఘాతకాలు చేయటము, ఇట్లాంటి మహాపాపాలు కూడా వాళ్ళు ఒడిగడతారు. అంటే ఇక్కడ నరకగతే పాపం చేస్తే అన్నప్పుడు మళ్ళీ దానికి కూడా మళ్ళీ చేసేదాన్ని బట్టి కూడా నరక తీవ్రత ఉన్నది. ఇక్కడ ఎలా అయితే అసురీ స్వభావ కారణంగా మళ్ళీ అసురీ జన్మలే తీసుకుంటూ అలా దిగజారిపోయే జన్మలు అని ఎందుకు చెప్పారు, దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉండటానికి మూలమైనవి ఈ మూడే. ఈ మూడు ద్వారాలన్నవి నువ్వు తెలుసుకుని దాని నుంచి నువ్వు దూరంగా ఉండగలిగితేనే అవి నీకు తొలుగుతాయి. కామక్రోధ లోభాలన్నవిది నాశనానికి మూలము. నశించిపోని ఆత్మ ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలుసుకోలేనంత అజ్ఞానంలో అధోగతికి యథార్థంగా నువ్వు ఇటువంటి వాటికి బానిసైపోయిన కారణంగా ఆలోచన భ్రష్టు పడిపోతుంది, ఆచరణ ఉండదు. ఎందుకు, ఇక్కడ మళ్ళీ ప్రవృత్తికి నివృత్తికి తెలియదు, కర్తవ్యం అకర్తవ్యం తెలియదు, అంతర్బాహ్య శుచి లేనే లేదు. ఎప్పుడు అబద్ధాల్ని ఆసరాగా తీసుకుని దుష్టత్వంతో దురాచారణ మళ్ళీ అన్నీ అవే చేయటము, పైగా నేనే అన్న అహంకారం, ఇవే ప్రధానంగా విషయాలు, భోగాలు, నా సుఖము, నేను ఈ నేనన్నది పోని కారణంగా మళ్ళీ జనన మరణాలు. దానికి మూలమైనది కామక్రోధ లోభాలు, అధోగతికి ఇవి మూలము. అక్కడ మొదలవుతుందా. ఎలా అయితే చెట్టు ఉంది, చెట్టుకి నీరు పోస్తే అది ఎదుగుతుంది. ఎక్కడ పోస్తున్నాం, కొమ్మలకి, ఆకులకి, పువ్వులకి నీళ్లు కొట్టేస్తే చెట్టు పెరుగుతుందా అంటే లేదు. మొదల్లో వేస్తే చెట్టు బాగా పెరుగుతూ ఉంటుంది, పూలు అన్నీ బాగుంటాయి. ఈ మొదలన్నది ఈ అసురీ స్వభావాలు కలగటానికి మూలమైనవి కామ క్రోధ లోభాలు. ఆ మూడు ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో క్రమేణా ఆ స్వభావం తగ్గిపోతుంది. ఈ శత్రువు అన్నది తెలిసినప్పుడు దానికి దూరంగా ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు వృద్ధిలోకి వస్తావు. అందుకే అసురి ప్రవృత్తిని పెంచేవి మూలాధారమైనవి ఈ మూడిటిని కూడా ఆ మనస్సులో కూడా పెరగనివ్వకుండా మళ్ళీ నేను చేసే దుర్మార్గాలన్నీ దీనికి మూలం కాబట్టి అవకాశం ఇవ్వకుండా వాటికి నేను దూరంగా ఉన్నప్పుడు ఆ నరక ద్వారాలు నా అంతటా నేనే మూసేసినప్పుడు వినాశనం అన్నది నాకు క్రమేణా తగ్గుతూ ఉంటుంది. నన్ను నేను రక్షించుకోవటానికి వాటిని దూరంగా పెట్టడం వల్ల నా సంక్షేమం కోరుకుని నేను వాటికి దూరంగా ఉండాలి అని జాగ్రత్తగా ఎల్లవేళలా ఉండాలి. సాధారణంగా ఇళ్లలో కూడా వింటూ ఉంటాం, పిల్లలు బాగా సతాయిస్తుంటే ఎందుకురా నాకు నరకం చూపిస్తున్నావు అని అనేస్తూ ఉంటారు. అంటే ఎందుకు అంటున్నావు అంటే ఇప్పుడు ఆవేదన వ్యక్తపరుచుకునేలాగా పక్కనోడికి సుఖం లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్న క్రమంలో ఎందుకు చేస్తున్నావు అంటే నీకు ఇది కష్టము, ఇది సుఖము, లేకపోతే ఇది మంచి, ఇది చెడు అన్న విచక్షణ లేని కారణంగా నీకు ఒక ప్రశాంతత అన్న జీవితం ఉంది అని అనుకుంటున్నావు, కానీ అది అసలు ప్రశాంతత కాదు, ఇది నా దుఃఖాలకి మూలం, ఇది నా నాశనానికి మూలం అని కొన్ని అలవాట్లు కానీ వాటికి మనము
అర్థం తెలుసుకోకుండా ఇవే మనకి దర్పమని, అదే నాకు మంచిది అనుకుని వాటికే మనం అలవర్చుకుంటూ ఉంటున్నాము. అందుకని మన మనస్సు మన ఆధీనంలో ఉండదు. మన జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు ఏది మన ఆధీనంలో ఉండవు. దుఃఖాల బారి కొని తెచ్చుకున్నట్టుగా పడిపోతూ ఉంటాము. ప్రశాంతమైన జీవితం గడపనే గడపట్లేదు. అలాగే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే సులభంగా ఏంటి ఈ మార్గం అన్నది ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ మూడిటిని విడిచిపెడితే సులభంగా ఉంటావు. కోరిక కారణంగానే కోపం వస్తుంది. కోపం వచ్చి ఇవన్నీ కోరికలు కూడా ఉన్నప్పుడు లోభత్వం ఈ మూడిట్లతోనే సతమతం అయిపోతూ నరకప్రాయం చేసుకుంటున్నావు జీవితాన్ని. ఇక్కడ నువ్వు సుఖంగా ఉండి ప్రశాంతంగా ఉండాలంటే ఈ 3 ద్వారాల్ని శాశ్వతంగా మూసివేయాలి. ఈ 3 మూసివేసేసి అప్పుడు మన కర్తవ్యం ఏంటి అంటే వాటి దగ్గరికి వెళ్ళకుండా ఉండటము. వాటికి వెళ్ళకుండా ఉండటం, పైగా ఎల్లవేళలా కూడా ఇవి నాకు హాని చేస్తాయి అన్నది విస్మరించకుండా గుర్తు కూడా ఉంచుకోవాలి. ఆ ద్వారం తెలిస్తే నేను పతనమైపోతాను, అందుకున్నటు వైపుగా నేను వెళ్ళకూడదు, తలంపు కూడా నాలో రాకూడదు. కొన్ని ఎలా అయితే ఫలితాలు చూసైనా కొన్ని చేస్తే ఆ ఫలితం వస్తుందని ఆరాటంతో చేస్తాం. దీని కారణంగా ఇంత పతనం అయిపోతుంది, దీని కారణంగా ఇంత నేను భ్రష్టు పట్టిపోతున్నానన్నా సరే ఆ ద్వారాల దగ్గరికి వెళ్లకుండా ఉండటము. శారీరక సుఖాన్ని చూసుకుంటే అడ్డదారులు ధనార్జన వీటికి ఎప్పుడు పోరాడుతూనే ఉంటే మనస్సులో దురాచారాలు ఎప్పుడు నింపుకుని ఉంటే బుద్ధి భ్రష్టవటమే కాదు, నాకు ప్రశాంతత అన్నది శాశ్వతంగా తొలగిపోతుంది. దోషపూరితంగా జీవితాన్ని గడపటమే కాకుండా ఈ జీవితం నాకు సుఖశాంతులు లేకుండా మళ్ళీ జన్మ జన్మాంతరాల వరకు కూడా వాసనలు తొలగించుకోలేని స్థితి గతి నాకు కలుగుతాయి. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళిపోయినంత మాత్రాన నేను పవిత్రంగా అవ్వను. చేసినవి కూడా తొలగించుకోవాలి. అసలు నాకు దుఃఖానికి మూలమేంటో తెలుసుకుని మరణానంతరం మళ్ళీ ఇంకో జన్మ కూడా ఇటువంటివే పరంపరగా నాకు గతి కలుగుతుంది కాబట్టి ఈ 3 దోషాలని నేను శాశ్వతంగా తొలగించుకోవాలని నిత్యము నిరంతరము విషయాల పట్ల, వ్యామోహాల పట్ల, మళ్ళీ భోగాల పట్ల చింత అన్నది కూడా దూరంగా పెట్టాలి. అందుకే మనకి ఈ సంసారం అన్న భవసాగరంలో ఉంటూ కూడా, భవబంధనాల్లో ఉంటూ కూడా అన్ని పరమాత్మ స్వరూపాలుగా ఎందుకు భావించమన్నారంటే మళ్ళీ మమత వస్తుంది. మళ్ళీ దాని కారణంగా కూడా మళ్ళీ ఇంకొక బంధనంలోకి వెళ్ళిపోతాం, వ్యామోహంలోకి వెళ్ళిపోతాం, మాయకి లోబడిపోతూ ఉంటాం. మళ్ళీ ఇవన్నీ కూడా అధోగతికి మూలము. అందుకని విషయాల పట్ల అలాగే వ్యామోహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఏది అవసరము, ఎంత అవసరము అన్నది కూడా చాలా ప్రణాళికతోనే జీవితాన్ని గడుపుకోవాలి. మోసం అన్నది, దొంగతనం అన్నది ఒక్కసారితో చేసి మానేద్దాం అని అనుకోవటానికి వీలు లేదు. అందుకే ఈ 3 ద్వారాలని చెప్పారు. అది ఒక్కసారి చేసి నువ్వేం మానేవు. ఏ సత్సంగత్వం అంటే జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఒక్కసారి మానేస్తాను. కానీ ఇటువంటి అసురి స్వభావాలతో కూడుకునే రజోగుణ ప్రేరితంగా ఉన్నవన్నవి మనం అంత తొందరగా విడిచిపెట్టలేము. అందుకే మూల కారణం అనర్థాలకి ఏంటి అన్నది తెలుసుకుని దాన్ని శాశ్వతంగా విడిచిపెడితేనే నాకు ఉన్నతి వైపు ఈ అసురి స్వభావాలు వదిలించుకోవటానికి ఇంకొకసారి అవకాశం కల్పిస్తున్నాడు అనుకోవాలి. వాటికి ఇష్టంగా దూరంగా ఉండే ప్రయత్నమే మనం చెయ్యగలగాలి. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 21 శ్లోక సంపూర్ణం.